గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, పెద్ద నాయకులందరూ మేమున్నాము, మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, మీకు వెన్నుదన్నుగా ఉంటాం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆర్నిశలు మా పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చిన మాట నమ్మి ఆనాడు 6 గ్యారెంటీ లేదు సోనియా గాంధీ గారు ప్రజలకి సెలవిచ్చినారో, సోనియా గాంధీ గారు చెప్తే ఒక మాట, ఆ మాట విలువ ఉంటుందనే నమ్మకంతో మనని అధికారం తీసుకురావడం, ఆనాడు పీసీ అధ్యక్షునటువంటి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, సీనియర్లు చాలామంది మంత్రులుగా కొలదీరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మిత్రులారా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చకచకా కార్యక్రమాలు ముందుకు పోయినాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఆ 3 నెలలు మినహా మిగతా 9-10 మాసాలు ఆహర్నిశలు ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు ఉరుకులు పరుకులు పెడుతూ మనందరిని ఉరుకులు పరుకులు పెట్టిస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ హయాంలో జరగనటువంటి బహత్తరమైన ఎన్నో కార్యక్రమాలని మనం ఈ సంవత్సర కాలంలో చేసుకోవడం జరిగింది. తెలంగాణ కోరుకుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని, ప్రతి ఇంట ఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆ ఇల్లు ఎలా కలకలలాడుతుందో తెలిసినటువంటి మనం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రభుత్వ పరంగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అదే మనం 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకి 5,000 చొప్పున ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా కూడా ఖాళీలు న్యాయంగా ఉన్నటువంటి కూడా పూరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకి రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25,000-26,000 కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత कांग्रेस पार्टी दी. मैडम, मैं यही बोल रहा हूं कि 10 साल में तो केसीआर साहब जो डेवलपमेंट करे उससे 10 गुना 1 साल में करें. हम फार्मर्स को 22,000 करोड़ लोन वेव करे, वही केसीआर सरकार 10 साल में 27,000 करोड़ लोन वेव करे तो हम 1 साल में 22,000 करोड़ लोन वेव करें. वही तरीके से 10 साल में उन्होंने 55,000 नौकरियां सरकारी नौकरियां दिए तो हम 1 साल में 56,000 एम्प्लॉयमेंट देके ये सरकार अनएम्प्लॉयड का सरकार है. ఈ ప్రభుత్వం నిరుద్యోగులది, ఈ ప్రభుత్వం బీద ప్రజలది, ఈ ప్రభుత్వం అనగార వారిని చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. మహిళలకి ఉచితంగా బస్సు అనేది ఈ దేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదేవిధంగా అడుగడుగున అణచివేయబడ్డటువంటి బీసీ వర్గాల్ని ఆదుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ కుల సర్వే చేసి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నట్టు అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇదే ప్రభుత్వం వల్ల కాలే. బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అఫీషియల్గా టేబుల్ చేయలేనట్టు పరిస్థితి. అదే మనం కుల సర్వే జరపడమే కాకుండా అఫీషియల్గా టేబుల్ చేయగలిగినాం. దీనివల్ల యావత్ దేశంలో తెలంగాణ ఒక దిక్చూసిగా మారింది వల్ల. అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడమే తర్వాయిగా ఆనాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబ్ కేటగరైజేషన్లో ప్రకటన చేయడం, కమిషన్ వేయడం, దాన్ని కూడా సాకారం చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఈ 2 కూడా మైల్ రైలుగా మిగిలిపోయిన సందర్భం. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టింపు ఉత్సాహంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మిత్రులారా, మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు చేసినట్టుగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందినాయి. మనం వీళ్ళు ఎంతో చేసి కూడా దాన్ని సరైన మార్గంలో ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నట్టుకుండా బాధ కార్యకర్తల్లో కనబడుతూ ఉంది. దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం 12-13 మాసాలుగా తీసుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం,
కుల సర్వే, సబ్ కేటగరేషన్, దాంతోపాటు బెల్గాంలో తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం జై బాపు జై భీమ్ జై సంవిధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు జరపాలంటే ఒక కార్యక్రమం తీసుకున్నామో దాని మీద కూడా ఇప్పుడు కొంత మిత్రులు పెద్దలు ఈ విషయాల మీద మాట్లాడతారు. ఎజెండా వైజ్గా నేను మొట్టమొదటి ఒక తీర్మానం దీపాదాస్ మున్షి గారు ఎన్నికలకు ముందు 2020 ఎన్నికల ముందు దీపాదాస్ మున్షి గారు వారితో పాటు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ అబ్జర్వర్గా ఉండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎవరు ఎక్కడ అలకబోడినా ఎవరెక్కడ నిరుత్సాహపడినా వాళ్ళందరికీ వెళ్ళి మాట్లాడి సర్ది చేసి ఆనాడు సముదాయించి ఎన్నికల్లో సునాయం గెలిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి దీపాదాస్ మున్షి గారు ఆ తర్వాత మాణిక్యరావు తాకిన తర్వాత వారు ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమితులవడం జరిగింది. ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి సందర్భం వారు గత 14 మాసాలుగా అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కానీ మాతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరగడానికి అంకురార్పణ జరిపినటువంటి సందర్భం. వారు మారి వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు రాకకి స్వాగతం పలుకుతుంది. దీపాదాస్ మున్షి గారిని వారికి 14 మాసాలుగా మన కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఒక తీర్మానాన్ని మీరందరూ ఆమోదించాల్సిందిగా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారిని మనమందరం కూడా వారి గురించి 4 మాటలు చెప్పాలి. మా అదృష్టం వారితో మేము ఎన్ఎస్ఓలో పనిచేసినాం. మీనాక్షి నటరాజన్ గారు అఖిల భారత ఎన్ఎస్ఓ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను దాదాపు 6 మాసాలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నా తర్వాత మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని వారు నామినేట్ చేసినారు. సో ఎన్ఎస్ఓలో వారితో పనిచేసే అనుబంధం ఒక్క మాటలో చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ గారు గాంధీ మహాత్ముడి మునిమనమరాలు. ఎందుకు చెప్తా ఉన్నాను ఆ మాట అంటే అంత సింప్లిసిటీ. వాట్ మై పాయింట్ ఇస్ నథింగ్ బట్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ గాంధీజీ. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీ మహాత్ముడు ఏ విధంగా జీవితాన్ని సాగదీసినాడో, ఏ విధంగా త్యాగం చేసినాడో దేశం కోసం, వారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో పాల్పంచుకోవడం, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు రావడం, ఎన్ఎస్యూ అధ్యక్షురాలుగా నియమితులవడం, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మాండ్సోర్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం, 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పాండేని వీరు ఓడించడం, 9 నుంచి 14 వరకు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండడం, ఆ తర్వాత ఏఎస్లో వివిధ హోదాల్లో పనిచేయడం, వారు పెళ్లి కూడా చేసుకోకుండా పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి మహానాయకురాలు. వారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటారనేది. సింప్లిసిటీతో పాటు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఏమాత్రం అరమరికలు లేకుండా, ఏమాత్రం తేడా లేకుండా 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్తోనే పోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు. సో మనం కూడా జాగ్రత్తగా మనకు పాత అలవాట్లు ఏమన్నా కొత్త అలవాట్లకి ఆవిడ అలవాట్లకు మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సింప్లిసిటీ వల్లే భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆవిడ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలంటే కార్యకర్తలతో మనం మమేకం కావాలి. ఆవిడ అలమర్చుకున్నటువంటి ఆ సింప్లిసిటీని మనం ఆవిడలాగా చేయడం అసాధ్యం, ఆవిడలాగా చేయలేము. కానీ కొంతమేరకు ఆవిడ దగ్గరలో పోయే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏఐసిసిలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారికి ఉన్నట్టుగా వాస్తవాలు ఎక్కడ కూడా బయాస్ లేకుండా వాస్తవాలు చెప్పే అలవాటున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తురాలు కాబట్టి మనకి వాళ్ళ ఇన్ఛార్జ్గా వచ్చినారు. అపారమైన అనుభవం ఆర్గనైజేషన్ నడపడంలో. రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన ఆవిడ చాలా ఏళ్ళుగా అధ్యక్షురాలుగా పనిచేసినారు. చాలా రాష్ట్రాలకి సీట్ల పంపిణీలో సిఈసిలో సభ్యులుగా పనిచేసినారు. మనకు అబ్జర్వర్గా పనిచేసినారు. సో వారి నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఆర్గనైజేషన్ని అటు ప్రభుత్వాన్ని సమానపరుస్తూ ముందుకు దశలో మనం ఉన్నాం కాబట్టి వారిని స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా ఒక రెజల్యూషన్ ఆమోదించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంశాల్లోకి వెళ్తే మీరు చూశారు మిత్రులారా,